కీర్తన 3 ప్రార్థనలు ప్రాముఖ్యంగా ఇక్కడ మనం చూడబోతున్నాం. మొదటిగా 3వ వచనం, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానము ఆయను. ప్రాముఖ్యంగా ఈ కీర్తనలో మనం చూసేది రాత్రి వేళ ప్రలాపించటం, రెండవదిగా రాత్రి వేళ ప్రస్తుతించటం, మూడవదిగా రాత్రి వేళ ప్రార్థించటం. ఈ 42వ కీర్తన రాసినటువంటి వారిని గూర్చి పైన లిఖించబడి ఉంది. ప్రధాన గాయకునికి కోరహు కుమారులు రచించినది దైవ ధ్యానము. ఈ కీర్తన రాసింది కోరహు కుమారులు. రాత్రి వేళ ప్రలాపిస్తాను, రాత్రి వేళ ప్రస్తుతిస్తాను, రాత్రి వేళ ప్రార్థిస్తాను. 8వ వచనం, అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగను ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు. నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. రాత్రి వేళ కీర్తనలు పాడుతాను, రాత్రి వేళ ప్రార్థనలు చేస్తాను, రాత్రి వేళ ప్రలాపిస్తాను. ప్రలాపించుట అంటే కన్నీరు కార్చుట, ఏడ్చుట. సో ఈ 3 విషయాలు భక్తుడు చేస్తున్నటువంటి ప్రార్థన 3 రకాలుగా ఉంది. ఒకటేమో రాత్రి వేళ ప్రలాపిస్తాను, రాత్రి వేళ ప్రస్తుతిస్తాను, రాత్రి వేళ ప్రార్థిస్తాను. మొదటిగా రాత్రి వేళ ప్రలాపించుచున్నాను అనగా రాత్రి వేళ నేను ఏడుస్తున్నాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అందరూ పడుకున్న తర్వాత కన్నీళ్లు కార్చేవాళ్ళు, పిల్లలు పడుకున్న తర్వాత ఏడ్చేవాళ్ళు, భర్త పడుకున్న తర్వాత కన్నీరు మున్నీరై ఏడ్చేవాళ్ళు, రూమ్మేట్స్ పడుకున్న తర్వాత, నీతో పాటు ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి రూమ్మేట్ పడుకున్న తర్వాత, లేదు ఎవరూ లేనప్పుడు ఒంటరిగా రాత్రి వేళ ప్రలాపించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, కన్నీళ్లు కార్చేవాళ్ళు, విలపిస్తూ ప్రార్థన చేసేవాళ్ళు మన మధ్య బహుశా ఉండే ఉంటారు. అలా రాత్రి వేళ లేదా రాత్రంతయు కన్నీళ్లు కార్చాలి, ప్రలాపించాలి, లేక కన్నీళ్లు కారుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు అంటే దాని వెనుక ఏదో ఒక బలమైన కారణము ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఈరోజు నువ్వు ఒకవేళ రాత్రి జామున అందరూ పడుకున్న తరువాత కన్నీళ్లు కార్చే, ప్రలాపించే, ప్రార్థించే ఆ వ్యక్తి అయినట్లయితే దాని వెనుక బలమైనటువంటి కారణం ఏమిటి, లేదా నువ్వు కలిగి ఉన్నటువంటి బాధ ఏమిటి? ఇక్కడ ఈ భక్తుడు రాత్రి వేళ ప్రలాపిస్తున్నాడు. దానికి కారణం ఉంది. ఏమిటి కారణం అంటే ఆ వచనంలోనే మనం తెలుసుకుంటాం. చదువుతున్నాను, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా. వెర్ ఈజ్ యువర్ గాడ్? ఏమయ్యాడు మీ దేవుడు? ఈ ప్రశ్న భక్తుణ్ణి బహుగా ఏడిపించేసింది. ఎస్, మనం కలిగున్న విశ్వాసమును గూర్చి, మన జీవితంలో దేవుడు గతంలో చేసిన, ఇప్పుడు చేస్తున్న ఆశ్చర్య కార్యాలను గూర్చి, మనతో పాటు ఉన్న వారితో మనం కలిగిన విశ్వాసాన్ని గూర్చో, లేక మనం కలిగిన ఆత్మీయ అనుభవాలను గూర్చో, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను గూర్చో మనం పంచుకుంటున్నప్పుడు వినేవాళ్ళు వింటూనే ఉంటారు. అవునా, నిజమా? ప్రార్థన చేస్తే జవాబు వస్తుందా? ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందా? ప్రార్థన చేస్తే నా జీవితం బాగుపడుతుందా? ప్రార్థన చేస్తే నా కుటుంబం కట్టబడుతుందా? నాకున్న పాపిష్టి అలవాట్లు నన్ను విడిచిపెట్టేస్తాయా అని మనలను కొన్ని సందర్భాల్లో ఎదురు ప్రశ్న వేయచ్చు. ఎస్, ప్రార్థనకు జవాబు వస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది, ఆపత్కాలమున నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం సేవిస్తున్న దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. మనం సేవిస్తున్న దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, అంతేకాకుండా జవాబిచ్చే దేవుడు. ఆయన కళ్ళుండి చూసేవాడు, చెవులుండి వినేవాడు, నోరుండి మాట్లాడేవాడు, మనస్సుండి అర్థం చేసుకునేవాడు.
ఖచ్చితంగా జవాబిస్తాడు. కాకపోతే ఆ జవాబు ఏ రీతిగా ఉంటుంది, ఎప్పుడు ఇస్తాడనేది మనం చేసే ప్రార్థన మీద, మనం కలిగి ఉన్న అవసరం మీద, మనం కలిగి ఉన్న విశ్వాసం మీద కూడా ఆధారపడి ఉంటుంది. జ్ఞాపకం ఉందిగా, దేవుడు మనకు జవాబు 3 రకాలుగా ఇస్తాడు. ఒకటి, నో, నువ్వు అడుగుతున్నది నీకు అవసరం లేదు కాబట్టి నీకు జవాబు నో. నువ్వు అడుగుతుంది నీకు అవసరం, జవాబు ఎస్. నువ్వు అడుగుతున్నావు కానీ అది ఇప్పుడు నేను నీకు ఇవ్వడం లేదు, కొంచెం కాలం అయిన తర్వాత ఇస్తాను, వెయిట్. కానీ ఇప్పుడు భక్తునికి ఉన్న సమస్య ఏమిటంటే, నా దేవుడు గొప్పవాడు, నేను నమ్మాను, నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నేను కళ్ళారా చూశాను, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఎందుకో మోడుబారిన జీవితంగా మారింది. ఫలములు లేనటువంటి వృక్షంగా మిగిలిపోయింది, నీరు లేనటువంటి ఎడారిగా తయారయ్యింది. ఎందుకో దేవుడు నాకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. నేను ఏం చేస్తున్నా ఎందుకో నాకు కలిసి రావట్లేదు. నా సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నా కష్టాల్లో రోజు రోజుకు నేను కూరుకుపోతున్నాను. ప్రార్థన చేస్తున్నాను కానీ జవాబు రావటం లేదు. నా చుట్టూ ఒకప్పుడు నా సాక్ష్యం విన్నటువంటి వాళ్ళు ఇప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు? నువ్వు చెప్పావు కదా నీ దేవుడు గురించి, ఆ దేవుడు ఏమయ్యాడు? ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని చెప్పావు కదా, మరి ఆ దేవుడు ఏమయ్యాడు? ఈరోజు నీకే బిడ్డలు లేకుండా పోయారు. నువ్వు పెళ్లి కాక మునుపు నువ్వు చాలా సాక్ష్యాలు చెప్పావు. పెళ్లి కాక మునుపు ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలుగా మాకు తెలిసినటువంటి బంధువుల ఇంట్లో దేవుడు చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. ప్రార్థన చేస్తే మా అన్నయ్యకి గర్భఫలం ఇచ్చాడు. ప్రార్థన చేస్తే మా అక్కకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు. చాలా చెప్పావు కదా, మరి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది కదా, మరి నీకెందుకు ఆ దేవుడు గర్భఫలాన్ని ఇవ్వలేదు? ఏమయ్యాడు నీ దేవుడు? ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు కదా, ఇంటర్వ్యూల కోసం అని చెప్పి పరుగులు తీస్తున్నావు కదా, ఏమయ్యాడు నీ దేవుడు? నీ దేవుడు స్వస్థపరుస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి చాలా సాక్ష్యాలు చెప్పావు కదా, ఈరోజు నీ ఆరోగ్యం బాగోలేదు కదా, ఏమయ్యాడు నీ దేవుడు? ఎందుకు నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించటం లేదు? నీ దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పావు, ఆదుకుంటాడని చెప్పావు, ఈరోజు నువ్వు ఆర్థికంగా చితికిపోయావు, అప్పుల పాలైపోయావు, అల్లాడిపోతున్నావు. ఏమయ్యాడు నీ దేవుడు? ఈ ప్రశ్నలు తన చుట్టూ ఉన్నవాళ్ళు వేస్తున్నప్పుడు అతనికి మిగిలింది ఏమిటయ్యా అంటే ప్రలాపించటం, కన్నీళ్లు కార్చటం. అందరూ పడుకున్న తర్వాత, లోకమంతా నిద్రపోతున్న తర్వాత భక్తుడు చేసేది ఏమిటయ్యా అంటే రాత్రి వేళ ప్రలాపించటం. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా రాత్రి వేళ ప్రలాపించేవాళ్ళు, రాత్రి వేళ ప్రార్థన చేసేవాళ్ళు? అందరూ పడుకున్న తర్వాత రాత్రి వేళ దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దయచేసి గమనించండి, బైబిల్లో రాత్రి వేళ ప్రార్థన చేసిన వారు ఉన్నారు. యేసుక్రీస్తు రాత్రంతా ప్రార్థన చేశాడు, సమయలు రాత్రంతా ప్రార్థన చేశాడు, దావీదు రాత్రంతా ప్రార్థన చేశాడు. రేయి మొదటి జామున లేచి ప్రార్థన చెయ్యి అని చెప్పి విలాప వాక్యంలో మనం దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తాం. కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనలో రాత్రంతా ఏడవడానికి కారణం ఏమిటంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నీ దేవుడు ఏమయ్యాడు? ఆశ్చర్య కార్యాలు చేసే, అద్భుతాలు చేసే, నిన్ను ఆదుకొనే దేవుడు ఏమయ్యాడు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్నకు నా దగ్గర జవాబు కరువైంది కాబట్టి కన్నీళ్లతో నేను ఏడుస్తున్నాను. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను ప్రశ్నిస్తున్నారు, నా విశ్వాసాన్ని ప్రశ్నిస్తున్నారు, దేవుని పట్ల నాకున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తున్నారు, నా భక్తిని ప్రశ్నిస్తున్నారు, నా దేవుణ్ణి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి నేను కన్నీళ్లు మున్నీళ్ళై ఏడుస్తున్నాను.